ఆ ముద్ర నిన్ను ఎక్కడ మలినం అంటనివ్వదు, ఎక్కడికెళ్ళినా నశించిపోనివ్వదు. ఆ ముద్ర నీతో ఉంది, నీ మీద ఉంది. ఆయన ముద్రిస్తాడట. రేషన్ కార్డులు ఈ 5 ఏళ్ళకి రాశాడు అనుకో, ఒక సీఎం 5 ఏళ్ళు వరకు చెల్లుతుంది, ఆ తర్వాత చెల్లదు. మరి తర్వాత మరొక సీఎం వస్తాడు, మరొక కార్డు రాస్తాడు. ఇది భూలోక సంబంధమైన సీఎం, భూలోక సంబంధమైన పరిపాలన, భూ సంబంధమైన కార్డులు ఇవి. అందుకని ఏ సీఎం వస్తే ఆ సీఎం రాస్తాడు. కానీ పరలోక సంబంధమైన యేసయ్య రారాజుగా రాబోతున్నాడు. ఆయన ఒక్కసారే నీ నోసుటన ముద్ర వేస్తే ఎన్నడూ చెరిగిపోదు, ఎన్నడూ చెరిగిపోదు. ఎందుకంటే నేను ఆ మాట అనేది ప్రకటన గ్రంథంలో పాతాళములో లోకద్వారములు తెరిచినప్పుడు గుర్రములు అంత ఎత్తుంటాయి అట. ఆ దూతలు ఆ గుర్రం అంత ఎత్తున్న కళేబరాలతో బయటకు వచ్చినప్పుడు అప్పుడు అగ్ని జారీ చేస్తాడట ఆ దూతలకి. పాతాళ లోకము తాళ చెవులు తీస్తే అప్పుడు అంటాడు కదా, ఎన్నడూ ఖచ్చితంగా చెట్టుకైనను పచ్చగడ్డికైనను భూమికైనను భూమి మీద మనుషుల్లో ముద్రుండ వ్యక్తుల్ని ఎవరికి కుట్టవద్దు, హాని చేయవద్దని ఆజ్ఞ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆ ముద్ర ఉంటేనే మిడతల దండు భూలోకానికి రాబోతున్నాయి. ఆ మిడతల దండు భూలోకానికి వచ్చినప్పుడు ఎవరిని కుట్టాలో ఎవరిని కుట్టకూడదు, ఎవరిని ముట్టాలో ఎవరిని ముట్టకూడదు. దేవుడే ఆజ్ఞ జారీ చేసి ఆ మిడతల దండుని భూలోకానికి పంపబోతున్నాడు. అయితే ఆ మిడతల దండు ఎంత ఉంటాయి? ఒక్కొక్కటి గుర్రం అంత ఉంటుందట. ఆ మిడత ఎంత ఉంటుంది అంటే మిడత అంత ఉంటుందట. ఆ మిడత ఖచ్చితంగా మామూలుగా చూసే మిడతలు కానే కాదు, అలాంటి మిడతలు కానే కాదు. గుర్రం అంతా మిడత, శ్రీతల వెంట్రుకలు ఉన్నంత వెంట్రుకలు ఉంటాయట గుర్రానికి. సింహపు కూరలు ఉన్నట్టు ఉంటాయట పళ్ళు. తోక తేలుకుండంత పొండే ఉంటుందట, తేలుకుంటుంది ఆ తోక, అలాంటి తోక ఉంటుందట. కుడితే 5 నెలలు బాధించబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అమ్మ అదంతా నేను మీకు తీయటానికి మరి అది వేరొక ప్రసంగం కాబట్టి ఇందులో ముద్ర గురించి నేను ఆ మాట తీసుకొచ్చాను. అయితే ఎవరైతే ముద్ర వేయించుకుని ఉంటారో రెడీగా భక్తిలో, ప్రార్థనలో, పునాదిలో, ఆత్మీయతలో ఎదుగుతున్న పిల్లలు అందరూ యేసు క్రీస్తు ప్రభు వలన ముద్ర అనుభవించాలి, ముద్ర వేయించుకొని ఉండాలి. ఎవరు రెడీగా ఉంటారో ఆ ముద్ర వేయించుకునే పిల్లలకి ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక, ఆయన సహాయము దొరుకునుగాక. అందుకనే ఆయన అంటున్నాడు. మరి ఇంకా ముందుకు వెళ్దాం. మీరు సత్యవాక్యమును అనగా వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. ఎప్పుడైనా ప్రభువులో నేను ముద్రించబడ్డాను, ప్రభువులో నేను ఆత్మీయులో ఎదిగాను, ఎప్పుడైనా దేవుని రాకడకు నన్ను సిద్ధపరచబోతున్నాడు అని అనుకుంటున్నావా? వాక్యం చెప్తుంది. బైబిల్లో ఇద్దరు అంటారు కదా, ఏమంటారు? ఒక ఆయన సిమియోను ఉన్నాడు బైబిల్లో. సిమియోను యేసు క్రీస్తుని చూశాడు. ఏం చెప్పాడు దేవుడు? నా కళ్ళు 2 కనపడతలేదు ప్రభువా, ఈ యాజక ధర్మం నేను చేయలేకపోతున్నా, నన్ను ఇంటికి పంపిస్తే ఇంటికి వెళ్తానయ్యా, వృద్ధాప్యానికి వచ్చాను అని ప్రార్థన చేసుకుంటున్నాడు. చేస్తున్నప్పుడు ఆరోగ్యం ముసలితనం వచ్చినప్పుడు తగ్గిపోతుంది కదా, అప్పుడు యాజకత్వం చేయలేకపోతున్నానని ఆయన ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభువు చెప్పాడు కదా, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు, లోకరక్షకుడు భూలోకానికి వస్తాడు, వచ్చినప్పుడు ఆయన నీ చేతుల మీదుగా ఎత్తుకొని
యేసుక్రీస్తు రక్షకుడిని అంగీకరించి నువ్వు కన్నులారా చూస్తావు, అప్పుడు దాకా బ్రతికే ఉంటావు అని చెప్పాడు. ఆశ్చర్యం కదా. ఆయన మరణం ఆయన ఎత్తుక్కుంటూ ఆయన సరి చేసుకుంటూ ఉంటే ఆయన జీవితంలోకి యేసు ప్రభువారు ఖచ్చితంగా ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. మరి ఆ యోసేపులు, ఆ పావురపు పిల్లలు గువ్వలో ఎత్తుకెళ్ళారు, బలి అర్పించారు, సిమియోను చేతులు పెట్టారు. అప్పుడు అన్నాడు, మీకు ఒక్క మాట గుర్తు చేస్తున్నా, నాదా అన్నాడు. ఆత్మీయ స్థితి నాదా అన్నాడు. ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశీలించుకో, పసికట్టుకో. నీ ఆత్మీయ స్థితి నాదా అనే వరుసలో ఎదిగేవా నాదా అంటాకి సరిపోతావా అని అడుగుతున్నాడు. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయి? ఈనాడు మరుగుజ్జు స్థితిలో ఉన్న సంఘాలు ఉన్నాయి, ఆత్మీయత లేని సంఘాలు ఉన్నాయి, ఎవరిష్టం వచ్చినట్టు వారు నడిపే సంఘాలు ఉన్నాయి, దేవుని ఏర్పాటు లేకుండా వచ్చిన దైవజనులు ఉన్నారు, దేవుడు పిలుపు లేకుండా దేవుడు పని చేసేవారు ఉన్నారు. అట్టి వారందరూ పిలుపు లేకుండా, వాగ్దానం లేకుండా, దేవుడు ఎన్నుకోకుండా, దేవుడు చిత్తం లేకుండా చేసేవారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఒకవేళ వాళ్ళు చేస్తే నేనేమిస్తాడని చెప్తున్నానంటే, పరలోకం ఇవ్వడు కానీ ఆశీర్వాదాలు ఇస్తాడేమో. వాక్యం చెప్తున్నాడు కనుక, వాక్యం పిలవపోయినా చెప్పాడు కనుక, ఎన్నిక చేసుకోపోయినా చెప్తున్నాడు కనుక సువార్త నా మాటలే కదా చెప్పని అన్నాడా లేదా యేసు ప్రభువారు? ఒక ఆయన, అయ్యా మేము అడ్డగిచ్చాం, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, నీ నామంలో స్వస్థతలు కలిగిస్తున్నాడు, అతన్ని మేము అడ్డగిచ్చాం ప్రభు అని శిష్యులు చెప్తే ఏమన్నాడు? ఖచ్చితంగా నా నామములోనే కదా వాడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వెళ్ళగొట్టని, నా నామములోనే కదా కార్యాలు చూస్తున్నాడు, వెళ్ళగొట్టని, ఏమైనా కార్యాలు చూడండి. మరలా నేను వారిని రాశిలో వేరు చేసే సమయం వస్తుంది, అప్పుడు నేను వాళ్ళని కేటీగా పక్కకి లాగివేస్తా, తొలగిస్తా అన్నాడు. అందుకని సువార్త నా ఆర్డర్ లేకుండా చెప్తున్నాడు కనుక అంగీకరించి మేలు చేస్తున్నాడు కనుక, నన్ను ప్రకటిస్తున్నాడు కనుక నేను ఆయుష్ ఇస్తానేమో, ఆరోగ్యం ఇస్తానేమో, కుటుంబానికి దీవెనిస్తానేమో, అంతేగాని రాజ్యానికి హక్కు లేనే లేదు. రాజ్యానికి వారసులు కారు. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఎలాగుండాలి అంటే, దేవుడు వాక్యం చెప్తున్నాడు కదా, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే, ఆత్మచేత ముద్రింపబడాలి, వాగ్దానము చేత ముద్రింపబడాలి. ఆత్మ సంగతే తెలియదు, ఆత్మ ఉంది అనే సంగతే తెలియదు. నేను ఏదైనా చేయగలను, ఎవరైతే యేసయ్య పని చేయటానికి అనుకుంటున్నారు అలాగే వాక్యం చెప్పట్లేదు. ప్రియమైన సహోదరులారా, ఎవరైతే చేయటానికి కాదు, దేవుని పని చేయటానికి దేవుని పిలుపు ఉండాలి, దేవుని యొక్క వాగ్దానం ఉండాలి, దేవుని ఏర్పాటు ఉండాలి. నేను సేవకు రమ్మన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు తిరగవలసి వచ్చింది, సేవ చేయలేదు, మా వారు ఒప్పుకోలేదు. అయినా 10 సంవత్సరాలు దాటిపోయినాక నాకు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ వరుస పెట్టి, నీకేం చెప్పాను, అప్పుడేం చెప్పాను, అక్కడేం చెప్పాను, ఇక్కడేం చెప్పాను అని అన్నీ అడిగి, ఖచ్చితంగా నువ్వు నా పని చేస్తేనే నా చిత్తము నీతో ఉంటుంది, లేకపోతే తొలగిపోతుంది అని చెప్పాడు ప్రభు. అందుకని ఆయన చిత్తం నేనేం చేయాలి అంటే, ఆయన కృప మరి నాకు తోడుగా ఉండి, ఆయన ముద్ర వేసి, ఆయన ఏర్పాటు చేసుకొని వాగ్దానము నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టములు, చాలా శ్రమలు అనుభవించి, శ్రమలలో గుండా నడిచి వచ్చాను.
యేసయ్య పనికి ఆయనే నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అయితే నేను అంతస్తులు కోరుకోలా, ఆస్తులు కోరుకోలా, డబ్బు కోరుకోలా. అయ్యా నీ పని కొరకు నేనేం చేయాలో నీ కొరకు ఎలా ఉండాలో అలాగే ఉంటాను ప్రభా. నువ్వు నా పక్షంగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసేవు నాయన, వాగ్దానాలు ఇచ్చేవయ్యా, సమృద్ధినిచ్చేవయ్యా, అనేక మంది పేదలను ప్రేమిస్తానయ్యా అని మొరపెట్టి ప్రార్థన చేశాను నేను. కాబట్టి దేవుడే ఏర్పాటు చొప్పున నన్ను శిరస్సు వంచేలాగా చేశాడు, తల వంచేలాగా చేశాడు. కాబట్టి ఈ ఏర్పాటులో ఎంతమంది ముద్రించబడ్డారో, ఏర్పాటులో ఎంతమంది ఆయన కృపలో భద్రపరచబడ్డారో వారు ధన్యులని నేను ఈ వాక్యము చేత మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నా, మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నా. ఇంకా ఏమంటున్నాడంటే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచికరువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భూలోకంలో ఆయన పిల్లలు ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. ఆ దేశంలో ఆ రాష్ట్రంలో, ఆ మండలాల్లో, ఆ జిల్లాల్లో, ఆ సంఘాల్లో ఆయన స్వాస్థ్యము భూమి మీద ఉందట. ఆయన ప్రజలు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉందంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మనకి విమోచన కలగటానికి, మనము ఆయన ప్రజలమై ఉండటానికి, ఆయన స్వాస్థ్యం మీద ఆయన కనుదృష్టి ఉందని, ఆయన కాపుదల ఉందని, ఆయన ముద్ర వేశాడని, ఆయన సంకల్పము నాడే నశించిపోకుండా కేవలం నిరంతరం ఉందని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ముందుకు వెళదాం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను నిలిచినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నాడు ఈ మాటలన్నీ. పౌలు గారు రాశాడు ఈ పత్రికలో. నేను నిలిచి ఉన్నప్పటి నుంచి ఆయన అంటున్నాడు కదా, కృతజ్ఞతాస్తుతులు మానక చెల్లిస్తూ ఉన్నా. ఎంత బాధ్యత ఉంది ఆయనకి? మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. ఎంతో బాధ్యత కలిగి మానక చేస్తున్నాడట. ప్రార్థన మనం ఎంత చేస్తున్నాం? ఒక పూట చేస్తాం, రెండో పూట వాయిదా వేస్తాం. ఆ ఊరు వెళ్ళాను ప్రభా, ఈ ఊరు వెళ్ళాను ప్రభా, అక్కడ ప్రార్థన చేయలేదయ్యా, ఇక్కడ ప్రార్థన చేయలేదని వంట పెడతాం. ఆయన అలా అంటలేదు, నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ఆయన స్వకీయ సంపాద్యమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్య మెట్టుదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారికి ఉన్న ఆత్మల భారం, పౌలు గారికి ఉన్న ఆత్మల రక్షణ భారం, మీరు నశించిపోవటం పౌలు గారికి మనసులో ఇష్టం లేక నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట, నిత్యము ప్రార్థన చేశాడట, నిత్యము విజ్ఞాపన చేశాడట. ఆయన కృతజ్ఞత సత్య స్వరూపి మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు. ఏం కావాలని అడిగాడట? ఆస్తి కావాలి. ప్రార్థనలకు ఏం కావాలి? ఆస్తి కావాలి, డబ్బు కావాలి, మేడలు కావాలి, మిద్దెలు కావాలి, ఇంకా బంగారం కావాలి,
అందరిలో ఉన్నతమైన వాళ్ళుగా ఉండాలి. దేవుని పిల్లలు కోరుకునే ఈ అపాయకరమైన వార్తలు వింటున్నాం. దేవుని పిల్లల ఆశ సావకుండా వాళ్ళు దేవునిలో సావలేదని అంటున్నాను. దేవునిలో సావలేదంటున్నాను. మీ అందరు తిట్టుకోండి. ఎందుకంటే చస్తే నీలో ఆశలు చచ్చిపోవాలి, నీ కోరికలు చచ్చిపోవాలి. ఎంతమంది ఆశలు కోరికలు చచ్చిపోయినాయి. పౌలు గారు ఏమడుగుతున్నాడు? నీలో ప్రార్థన అధికంగా ఉండాలని, ముద్రించబడాలని, మీరు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని, మీ ప్రార్థన దేవునికి కీర్తి ప్రతిష్ఠితులు తేవాలని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. మరి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన మహిమ కలిగిన మాటలు ఎంత లోతుగా ఉన్నాయో పరిశీలన చేసి పసికట్టి మనము కూడా ఆ ఆత్మీయ స్థితిలోకి నడవాలి, ఆ ముద్ర పొందాలి, ఆ ఏర్పాటు నొందాలి, ఆయన చిత్తములో సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నా. అందుకని వాక్యం చెప్తుంది కదా, విజ్ఞాపన చేసే పిల్లలు భూమి మీద ఉన్నారు అంటే దేవుని ఏర్పాటు చొప్పునే. విజ్ఞాపన చేసే పిల్లలు భూమి మీద ఉన్నారు భక్తులు అంటే దేవుని ఏర్పాటు చొప్పునే. ఈయన ఆశించాడనమాట విజ్ఞాపన చేసేవారుగా మార్చబడాలని. కన్నీరు విడిచాడట, విజ్ఞాపన చేశాడట, పశ్చాత్తాపంతో మొరపెట్టాడట. ఆయన మన కొరకు విజ్ఞాపన మానకుండా చేశాడట. ఎంత గొప్ప వాగ్దానములు మనకు ఉన్నాయి పౌలు ద్వారా. అట్టి వాగ్దానం పొందుకోవటానికి యోగ్యులుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. మొదటి మాట చెప్తున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎప్పుడు చచ్చిపోయామో, ఎక్కడ చచ్చిపోయామో తెలియాలి. మన ఆత్మీయ స్థితి ఎప్పుడు చచ్చిపోయాం, ఎక్కడ చచ్చిపోయాం. శరీరము బ్రతికే ఉంది, నీలో ఉన్న ఆత్మ చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళకి వాక్యం ఎందుకండి? రియల్ చచ్చిన వాళ్ళకి కాదు ఇది, బతికుండి చచ్చిన వాళ్ళకి. బతికుండి బట్ట కట్టేవాళ్ళే కానీ చచ్చిన వాళ్ళు అనమాట. అందుకని మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చెప్పి లేఖనం చెప్తుంది. మనం మన అపరాధములన్నీ దొంగతనం, అబద్ధం, మోసం, చిన్ని మాటే కదా, చిన్న అబద్ధమే కదా అని ఆడే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు. ఊరికినే మన ఆత్మీయ స్థితిని పతనం చేసుకుంటున్నాం. తెల్లటి వస్త్రం మీద ఒక నల్లటి మరక, ఒక బురద మరకో, ఒక ఇంకు మరకో పడితే చీరంతా మంచిగా ఉంది, దాని అంక చూడరు ప్రజలు. ఆ ఇంకు మరకంకే చూస్తారు, లేకపోతే ఆ బురద మరకంకే చూస్తారు. ఈ బురద మరక అయింది, అయ్యో 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 ఎందుకు అయిందని. అర్థమైందా? అలాగే నీ క్రియలన్నీ మంచిగా ఉన్నాయి, అయితే ఒక చిన్న అబద్ధమేగా, చిన్న మాటేగా, మలిపటానికేగా అనుకుంటాం మనం. ఎంత అజ్ఞానం ఉందో మనలో. అపవాదిగాడు ఆ చిన్న మరకనే పట్టుకొని వాడి గ్రంథంలో రాసుకుంటాడు. వాడికి ఒక గ్రంథం ఉందని బైబిల్లో ఉంది. వాడికి ఒక గ్రంథం ఉందట. మన పాపాలు, మన లోపాలు, ప్రార్థనల పాపాలు చెప్తున్నా నేను. లోకస్తులు పాపాలు చెప్పట్లేదు. వాళ్ళు ఇంకా లోకములో ఉన్నారు, దేవుని దగ్గరికి రాలా. వాళ్ళని రమ్మని పిలిచే దేవుడు ఆకర్షిస్తేనే వస్తారు ఎవరైనా. అయితే నిన్ను నన్ను ఆకర్షించాడు కదా, మనం వస్తున్నాం కదా, ఆయన గ్రంథం పట్టుకున్నాం కదా. అయితే మనం ఆకర్షించబడ్డామని తెలిసి కూడా ఇంకా మనం లోపములో, పాపములో కలిగి ఉన్నాం. పాపములు కలిగి ఉన్నాం, లోపాలు కలిగి ఉన్నాం, అవధేయతలు కలిగి ఉన్నాం. ఇదంతా ఒక్క దినాన తీర్పుకి లెక్క అడుగుతాడని బైబిల్ చెప్తుంది. తీర్పులోకి తెస్తాడని బైబిల్ చెబుతుంది. ఆ గ్రంథములో బట్ట బయలు చేస్తాడని బైబిల్ చెబుతుంది. జీవ గ్రంథము
వేరొక గ్రంథము ఆయన తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు నీ బ్రతుకు జీవితం, నా బ్రతుకు జీవితం బయటకు తెస్తాడని ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు అంటే, మరొక మాట చెప్పాలంటే అక్కడ కొంచెం సేపు ఆలోచించాలి. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు, బ్రతికించబడ్డాడు కదా. కాబట్టి అప్పటి వరకు ధర్మశాస్త్రము నుండి, అవ్వ ఆదాముల నుండి ఆ ధర్మశాస్త్రము అంతటిలో ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే ప్రార్థన పిల్లలు ఉన్నారో, ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉండారో, ఎంతమంది మచ్చ డాగు కలిగి చచ్చిపోయారో వారు అందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. ఆ పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రణాళిక, వాళ్ళు చచ్చారు, పాతాళానికి వెళ్ళిపోయారు. మనం బ్రతికున్నాం, ఇంకా పాతాళానికి వెళ్ళలేదు, అయినా చచ్చిపోయాం. మీకు అర్థం అవ్వాలి వాక్యం. బతుకున్నాం, వాక్యం లేదు, జీవవాక్యము లేదు, జీవపు మాటలు లేవు, జీవపు ఓటలు లేవు నీలో, జీవ నదులు లేవు నీలో. అందుకని నువ్వు బ్రతికించబడ్డాము కానీ చచ్చిన వారమై ఉన్నాం. వాళ్ళు బతికించబడలా, పాపముల చేత చచ్చిపోయారు, పాతాళానికి వెళ్ళిపోతే వాళ్ళందరినీ క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఈ మాట విశ్వాసముతో నమ్మాలి. అయితే ఆ పాతాళములో ఉన్న భక్తులను తీసుకొని పరలోకానికి వెళ్ళేటప్పుడు మరియకు కనపడ్డాడని బైబిల్ చెబుతుంది. ఏమని అంటున్నా, కాళ్ళ మీద పడిపోయిందట ఆమె. పడితే అప్పుడు అన్నాడు, ఇంకా నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదమ్మా, నీవు నన్ను ముట్టవద్దు అన్నాడు. అంటే అప్పుడు పాతాళానికి వెళ్ళి చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధుడిగా తండ్రి దగ్గరకు వెళ్ళిపోవాలి అని ఆశతో ఉన్నాడు, తపనతో ఉన్నాడు. మరియా ముట్టుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. అంతకుముందు అందరూ అంగీలు పట్టుకున్నారు, పాదాలు పట్టుకున్నారు, ఉమ్ము రాశాడు, స్వస్థతలు ఇచ్చాడు, మనల్ని అంటుకున్నాడు, ముట్టుకున్నాడు. అప్పుడు కాదు ఈ సంగతి. చనిపోయి తిరిగి లేచినాక, పరిశుద్ధుడిగా లేపబడినాక పరలోకానికి వెళ్ళాడు, పరదేశకు వెళ్ళాడు, భక్తులందరినీ అందులో పెట్టాడు. ఆ తర్వాత వచ్చి భూమి మీద 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఉన్నాడు. 42 సార్లు కనపడ్డాడు, భక్తులకి అగపడ్డాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఎంత గొప్పవాడు. నాదా అన్నాడు. సిమియోను సంగతి చెప్పే కదా ఒక మాట. సిమియోను ఏమన్నాడు? నాదా అంటే అర్థం, నాదా అనే మాటకు భర్త అని అర్థం. భర్త అనటానికి తగిన స్థాయిలో ఆత్మీయ స్థితిలో ఎదిగేవా? ఆయన అంటున్నాడు కదా, భర్త అనగలిగే మాట నీ నోటితో నా నాదా అని పిలవటానికి యోగ్యురాలుగా ఉన్నావా? యోగ్యుడిగా ఉన్నావా? నీ మనసు చచ్చిపోయిందా? నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిపోయావా? శరీరానుసారంగా బ్రతుకున్నావా? ఒకవేళ పరిశీలన చేసుకో. కొన్ని ఆత్మలు అంటున్నాయి అట, పత్రికల్లో రాశాడు కదా. ఏమన్నాయి అంటే, బలిపీఠం కింద ఉన్నాయట కొన్ని ఆత్మలు. నాదా సత్యస్వరూపి, ఎందాక మాకు తీర్పు తీర్చక ఎందువు, మానవత్వము భూనివాసులకు ప్రతిదండన చేయవా అని అడిగారట. ఆశ్చర్యంగా ఉంది నాకు. మరి మీకేం ఆశ్చర్యంగా ఉందో లేదో. వారు చనిపోయి ఉన్నారు, బలిపీఠం కింద ఉన్నా తీర్పు తీర్చవా మా గురించి భూనివాసులకి? కాబట్టి మమ్మల్ని చంపేశారు కదయ్యా, కొట్టేశారు కదయ్యా, ఈడ్చేశారు కదయ్యా, అయ్యా మా కోసం నాదా అంటున్నారు. వాళ్ళు కూడా ఏ వరుసలో ఉన్నారని బైబిల్ చెబుతుంది? నాదా అంటే భార్య వరుసలో ఎదిగిన వారు మాత్రమే అనగలరు.
మరి ఖచ్చితంగా సవాల్ చేసి చెప్తున్నా నేను ఈ మాటని. నీవు లోకాశలో చచ్చిపోతే, నీవు దేవుని కొరకు రెడీగా ఉంటే, నీవు దేవుని కొరకు సిద్ధపాటులో ఉంటే నాదా అని పిలవటానికి సరిపోతావు. నువ్వు నాదా అని అనటానికి ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కరు కూడా చెయ్యత్తట్లా సంఘంలో. ఎందుకని? ఒక్కరు ఇద్దరు తేలారు. అట్లా అనుకో, అప్పుడు ఆ ప్రజలందరూ ఏమైపోవాలి మరి? ఎప్పటికి ఎదుగుతారు, ఎప్పటికి నాదా అంటారు, ఎప్పటికి ప్రభువా అంటారు అనే ఆశ తపన మాలో కొట్టుకులాడుతూ ఉన్నాయి. ఆ ప్రజలు ఇంకా తపన కలిగి ఎప్పుడు ఎదురు చూస్తారయ్యా? సిమియోను వలె నాదా అని పిలిచే వరుసలో నాదా అంటే భార్య. ఆయన క్రీస్తు ప్రభువారు రాశాడు కదా బైబిల్లో, నేను పెండ్లి కుమారుడు వలె వస్తాను, సంఘము పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలని ఉంది కదా. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి అంటే నాదా నాదా అంటానికి యోగ్యత నాకు కావాలి. అయ్యా నీ పదాలే మాకు దిక్కు, నువ్వే మాకు శరణ్యం అని ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరు అనేకులు త్రిప్పబడుదురో వారు ఆకాశమందు జ్యోతులను పోలిన వారుగా ఉంటారని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆకాశమందు జ్యోతులు పోలిన వారుగా ఉంటే వారు అనేకులని యేసుక్రీస్తు తట్టుకు తిప్పాలి. నీవు నీ పనిలో, నీ భక్తిలో, నీ జీవితంలో, నీ పరుగులో అనేక మందిని రక్షించటానికి ప్రయాసపడ్డావా? అనేక మందికి వాక్యం సువార్త చెప్పి నీ తట్టుకు తిప్పటానికి యోగ్యుడిగా ఉండవా అని పరిశీలన చేస్తూ ఉంది. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయంలో ముద్రించబడాలని మనం చేస్తూ ఉన్నా. కాబట్టి దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి యోగ్యత, అర్హత కావాలి, ముద్రించబడాలి. పరలోక మహిమ నీ ఎడల కీర్తించబడాలి. ఆయన మహిమను వర్ణించటానికి యోగ్యత మనకు కావాలి. అప్పుడే ఆయన కృపా మహదైశ్వర్యము, కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ దేవుడు దయచేయునుగాక. నీ నామఘనతలో వారిని హెచ్చించునుగాక. నీ నామఘనతలో వారిని అధికారులుగా, యోగ్యులుగా చేయబడినగాక. ఆయా మీరు మహిమ పొందుదురుగాక. మీరే మీ కృప ద్వారా మహిమ పొందుదురుగాక. మీ సన్నిధి మాకు తోడుగా ఉండనుగాక. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అత్యంత కృప కలిగిన దేవా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచండి అయ్యా. మీ సహాయము కొరకు అర్జిస్తున్నావు నాయన. కృపావాక్యం ఉంటున్న పిల్లలందరూ కుటుంబాలు దర్శించండి ప్రభువా. అయ్యా వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి నాయన. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. దేశంలో ఎంతమంది సువార్త వినిపిస్తున్నారో, సేవకులు ఎంతమంది కన్నీరు గారుతున్నారో అట్టి వారి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. మీ సత్య సువార్త అనేక మందికి బూదిగంతముల వరకు అయ్యాని సువార్త వ్యాపించినట్లుగా సహాయం దయచేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. మీ కృపా మహిమా విధైశ్వర్యమును అయ్యా మీరే మాకు అనుగ్రహించమని వింటున్న పిల్లలందరూ అయ్యా నానాటికి వర్ధిల్లొచ్చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.